ఇక్కడికి ఈ ప్లేస్కి నేను అన్ను ఇదే రూమ్లో మీరు ఫొటోస్ చూస్తారు. ఇప్పుడు నా పక్క నుండి పిల్లల్ని ఎత్తుక్కొని ఉంటాయి. ఆ పిల్లలు రాగానే మైనంపల్లి రజిత గారు, ఆవిడ చాలా మందికి ఫెమిలియర్. ఆవిడ చెప్పిన మాటలు, ఆవిడని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఆవిడ ఒక లైఫ్ కోచ్, మనందరికీ తెలిసిందే. అన్ఫార్చునేట్లీ ఒక 6 months బ్యాక్ వాళ్ళ పాప డాక్టర్ అనన్య గారు మనందరికీ దూరం అయిపోయారు. సో తను హంపి వెళ్ళడం, అక్కడ ట్రెక్కింగ్ దగ్గర ఒక దురదృష్టకర సిచ్యువేషన్ వల్ల మనందరికీ దూరం అయిపోయారు. సో ఈ రోజు డాక్టర్ అనన్య గారి బర్త్డే సందర్భంగా వాళ్ళు ఎప్పుడో స్థాపించిన రామ్ చారిటబుల్ ట్రస్ట్, ఎప్పుడో అనన్య గారు అలాగే రజిత గారు కలిపి స్టార్ట్ చేశారు ఈ ట్రస్ట్ ని. సో ఈ రోజు ఎస్పెషల్ గా తను దూరమైన సిచ్యువేషన్ లో ఈ రోజు ఆవిడ బర్త్డే కాబట్టి ఈ ట్రస్ట్ ని తన జ్ఞాపకార్థం ఇంకా ముందుకు తీసుకెళ్దాము అని చెప్పేసి ఇక్కడ మనము ఇప్పుడు అల్వాల్లోని ఒక స్లమ్ ఏరియాలో ఉన్నాము. అంటే చిన్న చిన్న పిల్లలు ఇక్కడ చాలా మంది ఉంటారు. సో వీళ్ళందరికీ ఫీడ్ చేయాలి. ఎప్పటి నుంచో వీళ్ళతో ఒక రిలేషన్, ఒక బాండ్ ఉంది వాళ్ళకి. సో వీళ్ళందరితోని అనన్య గారికి ఉన్న బాండ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. తన జ్ఞాపకార్థం తన బర్త్డే రోజు ఇక్కడ సెలబ్రేట్ చేయాలి వీళ్ళందరి మధ్య, తను లేని సిచ్యువేషన్ లో అని చెప్పేసి రజిత గారు ఇక్కడ ఒక కార్యక్రమం చేపట్టారు. సో ఇప్పుడు ప్రెసెంట్ మనము అక్కడే ఉన్నాము. సో డాక్టర్ అనన్య ఫౌండేషన్ రామ్ చారిటబుల్ ట్రస్ట్. సో ఒకసారి లోపలికి వెళ్ళి రజిత గారితో మాట్లాడారు. ట్రస్ట్ నుంచి మీరు ఏమేమి యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారు? ఏమేమి అని ప్రిస్క్రైబ్డ్ కాదు, బేసికల్గా అనుకున్న వర్డే రామ్ చారిటబుల్ ట్రస్ట్ది. ఎవ్రీ లైఫ్ డిజర్వ్స్ హ్యాపీనెస్. సో ఎక్కడ ఒక డిఫెక్ట్ అంటే వాళ్ళకి ఏం అవసరం ఉంది అనే ఉద్దేశంతో వెళ్ళాం. వి నెవర్ ప్లాన్డ్. బట్ ఇప్పుడు ఒక్కొక్క అంటే నేను విజన్ మిషన్ కూడా రాయడం జరిగింది. సో ఆల్ ఏజెస్లో వెనెవర్ ఇప్పుడు పిల్లలు చదువుకోవాలా అనుకుంటే వాళ్ళది పేరెంట్స్ పూర్తిగా సహకారం లేదు వాళ్ళు బయటికి రావడానికి అన్నప్పుడు వాళ్ళను ఒకరి అంటే లైక్ నేను ఆర్ఫనేజెస్ కంటే వాట్ ఐ ఫెల్ట్ స్లమ్స్లో ఉంటే వాళ్ళకి అందరూ ఆర్ఫనేజెస్కి అందరం కంఫర్ట్ ఉంటుంది కదా అని వెళ్ళి చేస్తాము. సో నాకు ఎందుకో అది ఒక ఉండేది. అనన్య నేను అడిగాను, నాకు ఒక స్లమ్ చూపించి పెట్టా, ఎందుకంటే అందరూ వెళ్ళి ఇస్తున్నారు ఎక్కడైనా. ఐ వాంటెడ్ టు వర్క్ ఫర్ ఎ స్లమ్ వేర్ నేను వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళతో కొంచెం ఆడుకున్నట్టు, వాళ్ళతో స్పెండ్ చేసినట్టు, రియల్ ఆర్ఫన్స్ అని అడిగితే మాదాపూర్లో చెప్పింది. ఐ స్టే ఇన్ కొంపల్లి. అంత దూరం డ్రైవింగ్ ఇక్కడ నుంచి దగ్గర అవుతాయి, ఎందుకు మళ్ళీ దూరం అంటే నడవలేరా అట్లా కాదు. నా క్వాలిటీ తగ్గుతుంది, నా క్వాంటిటీ తగ్గుతుంది పోవడము. దగ్గర అయితే ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు వాళ్ళని అని అడిగితే, అందుకే ఆ లెటర్లో మీరు గమనిస్తే ఐ లవ్ యాజ్ ఇన్సైడ్ అవుట్ అని రాసింది. షీ హ్యాస్ ఎ క్లారిటీ. అంటే మీకు ఎందుకు అంటే లేదు వాళ్ళకి సినిమాకి తీసుకెళ్ళాలి, పిల్లలు నన్ను గబుక్కుని తీసుకెళ్తా, ఏదో అట్లా నాకు ఏదైనా అనిపిస్తే చేస్తా. దట్స్ లైక్ మై ఇమీడియట్గా ఇన్స్టిట్యూషన్ అనగానే వెళ్ళిపోతా అన్నట్టు అడిగా. సో దాట్స్ వాట్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్. సో ఇక్కడికి ఈ ప్లేస్కి నేను అన్ను ఇదే రూమ్లో మీరు ఫొటోస్ చూస్తారు. ఇప్పుడు నా పక్క నుండి పిల్లల్ని ఎత్తుక్కొని ఉంటాయి. విటిడ్ కపుల్ ఆఫ్ ఇదే పిల్లలతో. ఆ పిల్లలు రాగానే వాడు ఏడి అది అందరూ ఏరి నాకు పాత బ్యాచ్ అంత ఏరి ఆల్ దీస్ ఆర్ లైక్ మై ఓల్డ్ బడ్డీస్ అనుకోవచ్చు. సో వీడు మేము ఎత్తుకున్న పిక్చర్స్ కూడా ఉంటాయి. వీడు ఇంత పెరిగిపోయాడు ఇప్పుడు. అట్లాంటి బాండింగ్ రాగానే అడుగుతుంటే నా దగ్గర. సో లైక్ జస్ట్ ఐ వాంట్ టు అబ్జర్వ్ అకాడమిక్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు పైకి వెళ్ళాలి అనుకుంటే ఎట్లా అంటే మా ఫ్యామిలీలో ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు ఇట్స్ దేర్ ఇన్బిల్ట్ అంటే హెల్ప్ చేయటము, లైక్ అదర్ కజిన్స్ పిల్లలు వీళ్ళంతా. సో ఐ వాంటెడ్ టు లైక్ ఒక్కదాన్ని చేసే మెషిన్ అయితే కాదు, 10 చేతులు కలిపి చేసే మెషిన్. So see, you can see them like standing like pillars beside me, my family and all this. And especially, Suman TV also there for me all the time. Thank you. వాట్ గుడ్ జాబ్ ఐ డోంట్ నో నేను ఏం చేశాను అని. నేను ఇలా ఏమన్నా అయితే చెయ్యమని చెప్పే మెసేజ్ అయితే కాదు. మీరు చూశారు మేమిద్దరము అంటే పాపలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎప్పుడు చేసేవాళ్ళము, చాలా ఏళ్ల నుంచి చేసేవాళ్ళము. అంటే తెలియకుండానే మాకు ఇన్బిల్ట్లో ఉంది ఫ్యామిలీ అంతా.
నాట్ ఓన్లీ మీ, మై హస్బెండ్, పెద్ద పాప, చిన్నది, అందరం లైక్ ఎక్కడ అనుకొని ఈరోజు ఎక్కడెక్కడ చేద్దాము అని అనుకుని వెళ్ళి చేసేవాళ్ళం. మొన్న 2 years బ్యాక్ నాకు ఒక బేచైన్ లాగా అయితే సుమన్ టీవీలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక 3 అబ్బాయిలు ఒక అమ్మ పెంచుతుంది, మొత్తం హ్యాండిక్యాప్డ్. ధైర్యం అని ఇంకా ఆ రోజు నేను పేరు రామ్ అని పెట్టేసి స్టార్ట్ చేశాను, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. దానికి నా కూతురు మా అమ్మ నాన్నని తీసుకెళ్ళి లాంచ్ చేశాను. నేను ముందుకు తీసుకెళ్తా అని ప్రామిస్ చేసింది. ఈరోజు లాస్ట్ ఇయర్ దివాళీకి ఇదే పిల్లలు రాగానే నన్ను అక్క ఏది అని అడుగుతున్నారు. నా దగ్గర ఆన్సర్ లేదు. ఎంత ధైర్యం చేసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే వాళ్ళ బర్త్డేకి ఎప్పుడు చేస్తాం, నేను ఇప్పుడు చెయ్యకపోతే అది దానికి నచ్చదు. సో అందుకని నేను చేస్తున్నాను. బట్ నా మెసేజ్ మనుషులు లేకపోతే వాళ్ళ మీద చేయటం కాదు, ఉన్నప్పుడే చేస్తూ ఉండాలి. మీ అందరికీ డౌట్ వస్తుంది, చేస్తే మాత్రం నీకేమి ఇచ్చాడు దేవుడు అని. బేరసారాలు చేయడం నాకు అలవాటు లేదు, అప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. సో ఏమో నాకే వింతగా ఉంది నా ప్రవర్తన. ఒకవైపు దుఃఖం, ఒకవైపు బాధ్యత, ఏమో తెలియట్లేదండి. వాడు మార్నింగ్ నుంచి నేను ఏడుస్తా అని నా కొడుకు, మైనంపల్లి హనుమంతరావు కొడుకు, కానీ నా కొడుకు కూడా అని చెప్తాను నేను ఏడుస్తా అని మార్నింగ్ నుంచి నా దగ్గర ఉన్నాడు. అండ్ వాడు ఇవన్నీ కేక్స్ వాడే తీసుకొచ్చాడు. నా ప్రతి బర్త్డే కూడా వాడు అన్ని ఆల్ఫాబెటికల్ 26 kgs 27 kgs, ఎన్ని కోట్లు పెట్టాలి కొనలేని ప్రేమ నాకు. ఏదో వీడు అండ్ అర్జున్ ఎవ్రీ సెకండ్ ఈ విల్ లుక్ ఆఫ్టర్ మీ. ఐ డోంట్ నో నాకు ఏం జరుగుతుంది. ఈ పిల్లలు రాగానే కూడా నన్ను హగ్ చేసుకున్నారు. దీనికోసం బతకాలి అనే ఉద్దేశం, మేబీ నేను రీజన్ ఎత్తుక్కుంటున్నా అనుకుంటా ప్రతిసారి. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్టు రామ్ చారిటబుల్ ట్రస్ట్కి పైన డాక్టర్ అనన్య ఫౌండేషన్ అని పెట్టి 2 souls 1 mission టు రన్ రామ్ చారిటబుల్ ట్రస్ట్. ఎవ్రీ లైఫ్ డిజర్వ్స్ హ్యాపీనెస్. 2 years బ్యాక్ రామ్ చారిటబుల్ ట్రస్ట్ లాంచ్ చేసినప్పుడు ఇట్లాగే వర్షం పడింది. ఈరోజు డాక్టర్ అనన్య ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మళ్ళా పడుతుంది. మరి ఆ రోజు నేను అనుకున్నాను దేవుడు బ్లెస్ చేశాడు అనుకున్నాను. మరి ఇది ఏం అర్థమో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక పర్పస్కి ఉంది, నీకు పర్పస్ ఉంది అంటున్నారు. మీ పర్పస్ కోసం మీ అందరి సహకారం లేకుండా నేను ముందుకు వెళ్ళలేను. సో కాబట్టి మీ చేయూత నాకు ఖచ్చితంగా అవసరము. ఇది ఖచ్చితంగా ఎందుకు ఈ వీడియో షో ఆఫ్ అస్సలు కాదు, ఒకటే ఒక రీజన్. నాకు 100 మెసేజ్లు వస్తున్నాయి, మా పిల్లలు పోయారు, మా భర్త పోయాడు, మేము బతుకుతున్నాము, మేము ఎలా అని అడుగుతున్నారు. ఇదిగో ఇలా మొండిగా బతికి పర్పస్ ఎత్తుక్కోండి, దానంతట దానికే బలం వస్తుంది. అలా ఊరికే ఏడుస్తూ 4 గోడల మధ్య బతికితే పిచ్చోళ్ళు అయిపోయి చచ్చిపోతాము, ఎవ్వరికీ ఫరక్ పడదు. కానీ నువ్వంటూ ఈ భూమి మీదకి ఒక పర్పస్ కోసం వచ్చావు. చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు, ఇంత పెద్దవి చేయమని నేను ఎవ్వరికి చెప్పను. మీకోసం మీరు బతకండి, నలుగురు కోసం మీరు బతకండి. థ్యాంక్ యూ.